ఈ తాలు గింజ అంతా కూడా ఏమైపోతుంది, గాలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే నీతిమంతుడంట నిత్యము నిలుచును. ఎలా నిలుస్తాడంట? అతను కట్టడ వల్లే నిలుస్తాడు. కట్టడంటే ఏంది అర్థం? కట్టడంటే ఒక ఇల్లు కట్టడం ఎలాగైతే ఉంటుందో, ఒక సాగర్ డాము తీస్తే కట్టడ కట్టిన తర్వాత అది ఎలాగుంటుంది? స్థిరముగా ఉంటుంది. అవునా? అవునా కదా? తుంగభద్ర డాము చూస్తాము, అది ఎలాగుంటుంది అంటే ఆ కట్టడంలో ఎలాగ కట్టారు, ఎంత నాణ్యత కలిగి కట్టారు, ఆ కట్టడంలో ఎంత ప్రయాసం ఉంది, ఆ కట్టడి వెనక ఎంతమంది పనులు చేశారు అనే విషయాన్ని మనం చూస్తే వేలల్లోనే ఉంటారు. ఎంతలో ఉంటారు? వేలల్లోనే ఉంటాయి. సాగర్ డాము ఎప్పుడు పనులు పూర్తయింది, అసలు అది ఎప్పుడు స్టార్ట్ చేశారు, మొన్న ఈ మధ్య చూశారు. అసలు అది కింద ఎలాగుంటుందంటే రాళ్ళతో మోసుకుంటూ వస్తారు పైకి, తల మీద పెట్టుకుని రాళ్ళు. ఏంటి అప్పుడు ఇన్ని పరికరాలు లేవు కదా, ఆ డాము కట్టేటప్పుడు మోసుకుంటూ వస్తారు పైకి, వాట్లు కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే నీతిమంతుడికి కూడా ఒక కట్టడ ఉండాలి. అది ఎలా ఉండాలంటే కట్టడ కట్టుకుంటూ నిలకడగా ఉండాలంటాడు. ఎలా ఉండాలంట? నిలకడగా. ఇప్పుడు నీతిమంతుడు అని పిలువబడే వ్యక్తి ఎలా ఉండాలని చెప్పబడుతుంది వాక్యం. కట్టడ ఎలాగైతే నిలకడగా ఉంటుందో అట్టగా నీతిమంతుడు అలాగ ఉండాలి అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు నీతిమంతుడు నిలకడగా ఉండాలి అంటే ఇప్పుడు ఈ వ్యక్తులు ఏముండాలి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధత ఉండాలి, వాస్తవం. అయితే నీతిమంతుడు నిలకడగా ఉండాలంటే మొట్టమొదటిగా ఈ వ్యక్తి వాక్యముతో తను కట్టడ వల్ల కట్టుకోవడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? గోడ కట్టడము మేస్త్రి ఏ విధంగా అయితే నేర్చుకుంటాడో, అర్థమవుతుందా? గోడ కట్టడము ఏ విధంగా అయితే మేస్త్రి నేర్చుకుంటాడో, వంట చేయటము ఏ విధంగా అయితే అర్థమవుతా స్త్రీలు నేర్చుకుంటారో, చదువు ఏ విధంగా అయితే నేర్చుకుంటారో, అదే రీతిలో ఆ నీతిమంతుడు నిలకడగా ఉండటానికి ఇతను వాక్యముతో కట్టడ వల్లే కట్టుకుంటూ ఉండాలి జీవితాన్ని. ఎలా కట్టుకోవాలి? గోడ కట్టుతున్నాం, ఈ గోడను కడుతున్నాం, ఈ గోడ స్థానంలో ఒకటి ఈ గోడను తీసేసి మనిషిని పెడదాం. మనిషి ఆ రకంగా కట్టుకుంటూ ఉండాలి. గోడ కట్టుకుంటున్నట్టుగా మనిషి వాక్యముతో కట్టుకుంటూ ఉండాలి. కట్టడ వల్లే ఆ వ్యక్తి నిలకడగా ఉండాలి, స్థిరముగా ఉండాలి. ఎక్కడ ఉండాలంటే దేవుని ఎదుట ఉంటేనే అప్పుడే నీతిమంతుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీటింగ్స్ పెట్టారనుకోండి, మాకు చెప్తాను, మీటింగ్స్ పెట్టారనుకో, ఆ మీటింగ్స్లో ఎంతమంది నీతిమంతులు ఉంటారు, ఎంతమంది తాలుగింజలు ఉంటారు? అర్థమైందా? సగం నేను చెప్తున్నా, ఎందుకంటే నేను చూసింది చెప్తున్నానండి. ఓసన్న మీటింగ్స్ జరిగితే కదా గుడారాల పండుగకి, అక్కడ చాలామంది వస్తారు, దాదాపు 4-5 లక్షల మంది జనం వస్తారు. అయితే 1-2 సార్లు వెళ్ళాను నేను, చూసా. తర్వాత వెళ్ళటానికి నా మనసు ఒప్పుకోలేదు. అడగరేంటి, ఎందుకు ఒప్పుకోలేదని ఇది కూడా నేనే చెప్పాలా? వాక్యం గురించి నేను ఎప్పుడు కూడా వంక పెట్టలేదు, కానీ ఎందుకు నా మనసు ఒప్పుకోలేదంటే అక్కడ కూర్చోవడం బాగానే ఉంటుంది, కానీ బయటకు వస్తే అంత రోతగా ఉండేది, అంత రోతగా ఉండేది. స్త్రీలు అలాగ ఉంటుంటే మగవాళ్ళు అక్కడక్కడ తిరుగుతుంటారు. నాకు అది చూసి చండాలం అనిపించి ఇంతకాడికి నా ఇంట్లో ప్రార్థన చేసుకుని నేను ఆత్మీయంగా బలపడటం మంచిది కదా అనిపించింది. ఏమనిపించింది? ఎందుకనంటే ఇంత వాక్యము విని ఇంత ప్రార్థన చేసి అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు మన దృష్టి అలాంటి వాటి పైన పడినప్పుడు విన్నదంతా ఏమైపోతుంది? ఎత్తవే కదా, ఎత్తవా కదా. అంతమంది జనానికి అన్ని కూడా కట్టాలంటే కట్టలేరు. ఇప్పుడు ఎలా ఉండాలి? వచ్చిన వారికి తెలియాలి. మొట్టమొదటిగా వచ్చిన వారికి తెలియాలా లేదా? ఎట్టాగా మేము ఉండకూడదని సగం మంది జనము అలాంటి దృశ్యాలు చూడటానికి వస్తారు మీటింగ్స్కి. అర్థమైంది నీకు నేను చెప్పేది? మీటింగ్స్ జరుగుతున్న కాడ సగం మంది జనం అంటే బయట తిరిగే వాళ్ళు సగం మంది ఉంటారు.